తమ్ముడు జేబీ మాట్లాడేస్తారా? మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పెద్దన్న శ్రీ జీవి ఆర్కుమార్ వచ్చారు. ఇక్కడ జరిగిన విషయాలందరినీ ఆయన వచ్చిన వెంటనే గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో వాస్తవ పరిస్థితి తెలుసుకున్నారు. దానికి అనుగుణంగా మనం ఏ భవిష్యత్తు నిర్ణయం ఏం తీసుకోవాలన్నది అన్నగారు ఒక మాట చెప్తారు. ఇప్పుడు అన్నగారు మాట మనకి ఫైనల్ నిర్ణయం అవుతుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరు ఒక ఫోటోగ్రాఫర్ లేకపోతే తక్కువ ఓకేనా? అన్న అంబేద్కర్ గారికి, సోదరుడు మండలాధ్యక్షుడు జయహింద్ కుమార్ గారికి, బాలకృష్ణ గారికి, ఇంకా వరప్రసాద్ గారు, చెన్నకేశవరావు గారు, ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ జయభీములు తెలుపుతూ ఇక్కడ ఈ స్టేజ్కి అడ్డంగా అందరూ లెగిసిపోయి పాపం వాళ్ళు కూర్చున్నారు. ఒక ఫోటోగ్రాఫర్ ఇక్కడ కూడా మీరు లెగిస్తే బాగుంటుంది. వాళ్ళందరికీ మీరు నిజంగానే మరి ఈ భోగాపురం మండలం అంటే చిన్న విషయం కాదు. భోగాపురం మండలంలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది. ఇక్కడ పరిస్థితుల గురించి మీరు ఆరా తీయకపోతే, ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని మీరు చక్కదిద్దకపోతే ఈ భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టడం వేస్ట్. చంద్రబాబు నాయుడు గారు చిన్న సమస్యని పెద్ద సమస్యగా చేసుకుంటున్నారు. మొన్న ఏళ్ళు 18వ రోజు, ఈ రోజునే 22వ రోజు, 22 రోజుల నుంచి మండల ఆఫీస్ ఎదురుగుండా నిరాహార దీక్షకు కూర్చుని వందలాదిగా మహిళలు, యువకులు ఇక్కడ కూర్చున్నా కానీ ఒక్క ప్రభుత్వ అధికారి వచ్చి ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించలేదంటే మీరు ఈ గొడవను పెద్దది చేయాలనుకుంటున్నారా? ఒక కలెక్టర్ రావచ్చు, ఎస్పీ రావచ్చు, డిపిఓ రావచ్చు, ఎవరైనా వచ్చి ఏంటి మీ డిమాండ్లని అడిగే పరిస్థితి కూడా మీ గవర్నమెంట్ చేయట్లేదంటే, పంచాయతీరాజ్ మినిస్టర్ కదా అని చెప్పి మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళారు. మినిస్టర్ని కలవడానికి పాపం కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్లు అనుకున్నారు వీళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్ని చాలా ఈజీగా కలిసి చేసేవాళ్ళు. అబ్బే, జనసేన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ని కలవడం మామూలు విషయం. దగ్గరికి కూడా రానివ్వలేదు. ఇది ప్రజలు చేయనుకున్న ప్రభుత్వం కాదు. ఇది కూటమి ప్రభుత్వం, కొమ్ములు మొలిసిన ప్రభుత్వం. ఒక్కొక్క మినిస్టర్కి కొమ్ములు వచ్చేసినాయి.
కొమ్ములన్నీ కట్ చేసే సమయం వస్తుంది, కంగారు పడకండి. ప్రతి ఓడి కొమ్ము కట్ చేస్తాం, ముఖ్యమంత్రితో సహా ప్రతి ఓడి కొమ్ము కట్ చేసి తీరుతాం. దాంట్లో మీరేమి కంగారు పడకండి, ఖచ్చితంగా చేస్తాం. ఎందువల్లంటే చిన్న సమస్య, ముంజేరు సమస్య. ఊరు నీళ్ళంతా ఒకవైపు నుంచి వెళ్తూ ఉంది, రోడ్డు పక్కగా వెళ్తూ ఉంది. దాన్ని కట్ చేసి దాన్ని మూసేసి ఎస్సీలు ఉంటున్న ప్రదేశంలోకి డైవర్ట్ చేశారు మురుగునీరు. నేను వెళ్ళాను, ఇప్పుడు చూశాను. ఎస్సీల వరకు డైవర్ట్ చేశారంటే కాలువ కట్టారు, బాగానే కాలువ కట్టారు. కట్టిన తర్వాత స్కూల్ మేంచి ఆ కాలువ అంతా వెళ్తూ ఉంది. కరెక్ట్గా ఎస్సీ గ్రామం దగ్గరికి అక్కడ కాలనీ అక్కడికి వచ్చేటాడికి కట్టడం ఆపేశారు. పోనీ ఎస్సీ గ్రామం నుంచి వస్తున్న మురుగునీళ్ళకి ఈ పెద్ద కాలువలో కలపడానికి ఏమన్నా చిన్న కాలువలు తవ్వి కల్వర్ట్లు ఇచ్చి ఏమన్నా చేశారంటే అది చేయలేదు. అంటే ఈ మురుగునీరంతా ముంజేరులోనే ఉన్నటువంటి మురుగునీరంతా ఎస్సీల వైపు మళ్ళించి అక్కడ దాని మానాన్ని దానికి వదిలేశారు. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో నాగులంక నాగుల గడ్డ ఏదో ఉందంట, అక్కడ కలపాలి. ఇంకొక 1/2 కిలోమీటర్లు కలపాలి. కలిపారా? కలపలేదు. కలపకుండా ఎస్సీ గ్రామం దగ్గర ఆ మురుగునీరుని వదిలేస్తే, అంటే వీళ్ళ దృష్టిలో దళితులు మనుషులు కాదా? దళితులు మనుషులు కాదా? కలెక్టర్ గారు ఒకసారి వెళ్ళి చూడండి. మీ కలెక్టర్ పేరేంటి? రెడ్డి గారు. కమ్మోళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు, కానీ ఒకసారి మీరు వెళ్ళి చూడండి రెడ్డి గారు, చూస్తే తెలుస్తుంది. లేదంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. మీరేదో అనుకుంటున్నారేమో, వీళ్ళు కూర్చుని ధర్నా చేస్తున్నారు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు, ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారేమో అనుకుంటున్నారేమో. మేము కోప్పడితే ఎలాగుంటుందో చూపిస్తాం, మేము కోప్పడితే ఎలాగుంటుందో చూపిస్తాం. ఆ డ్రైన్ కట్టినప్పుడు ఆ డ్రైన్ ఎవరైతే కట్టారో అధికారులు కంప్లైంట్ ఇవ్వాలి. విలేజ్కి గ్రామస్తులు, గ్రామ పెద్దలకు సంబంధం ఏంటి? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి కేసులు పెట్టి కొట్టి మరి దారుణమైన ప్రవర్తనలు ప్రవర్తిస్తే మేము చేతులు కట్టుకుని ఊరుకోవాలా? ఏమన్నా న్యాయం ఉందా? అరే, మీ గ్రామంలో మురికి నీళ్ళంతా మా దానికి వదిలేస్తున్నారు, ఇంతకుముందు ఎలా ఉందో అలా చేయండి. లేదంటే ఆ డ్రైన్ని చివరి వరకు పొడిగించండి, ఆ గడ్డ వరకు. ఆ ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి మురుగునీటి అన్నీ కూడా దీంట్లో కలపండి. ఏమి చేయకుండా, అంటే మీ మానాన్ని మీరు సావండి మురుగునీరుతో అని చెప్పేసి, ఈ మురుగునీరుతో మీరు చచ్చిపోతే మేము చూస్తూ ఉంటామని చెప్పి అంటే అటువంటి పరిస్థితుల్ని కల్పిస్తుంది ప్రభుత్వం. కాబట్టి దీన్ని ఎంతకాలం సాగిస్తాం? ఇది ఈ ధర్నా ఎంతకాలం చేస్తాం? ఇక చెయ్యం, ఇంకా చేసే పని చేస్తాం. మీకు 48 గంటలు టైం ఇస్తున్నాను. ఈవేళ ఎన్నో తారీఖు? 27. 29 లోపల మీకు 3 ఆప్షన్లు ఇస్తున్నాను. ఆ గడ్డని, ఆ మురికి కాలువని గడ్డ వరకు పొడిగించండి. ఇదే మురికి కాలువని మేము ఒప్పుకుంటున్నాం, ఆ గడ్డ వరకు పొడిగించండి. లేదు ఇంతకుముందు పూర్వం ఎలా ఉన్నది అలా చేయండి. మా మొదటి కోరిక పూర్వం ఎలా ఉన్నది అలాగే చేయడం. మీరు కొంత డబ్బులు వేసి కట్టారు కాబట్టి
ఆ గడ్డని ఈ యొక్క మురికిగాలని ఆ లాస్ట్ వరకు ఇంకో 1/2 కిలోమీటర్లు పొడిగించేయండి. చేస్తూ ఎస్సీలోని మురికి కాలువలన్నింటినీ కూడా దీనికి అనుసంధానించండి. కల్వర్ట్లు వేస్తారో ఏమేస్తారో దీనికి అనుసంధానించండి. మీకే ఆప్షన్లు వదిలిపెట్టాం. 48 గంటలు ఇచ్చాం. మీ నిర్ణయం తెలియజేయండి 48 గంటల తర్వాత. 48 గంటల తర్వాత కూడా మీరు నిర్ణయం తెలియజేయకపోతే ఆ మురికి కాలువలు మీరు ఏదైతే కట్టారో అన్నిటినీ మట్టితో పూడ్చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం. మీరు ఎవరినన్నా అరెస్ట్ చేసి ఎవరి మీదన్నా కేసులు పెడితే నేను ఒక్కడినే వచ్చి ఇక్కడ కూర్చుంటాను. గుర్తుంచుకోండి. వీళ్ళ మీద ఏమన్నా మీరు కానీ పోలీసులు ప్రదర్శించినా ఏం చేసినా నాకు 1వ తారీఖు ఉండదు, 30వ తారీఖు ఉండదు, 31వ తారీఖు ఉండదు. వచ్చి ఇక్కడ కూర్చుంటాను. టెంట్ కూడా వేసుకోను, మామూలుగా కూర్చుంటాను. తాత మీ ఇస్తాం. మీకు ఆప్షన్లు అన్నీ మీకే ఇచ్చాం. చాలా ఆప్షన్లు ఇచ్చాం. చెయ్యనని చేస్తానని వచ్చి వాళ్ళ దగ్గర రాతపూర్వకంగా ఇచ్చి టైం తీసుకోండి. అలా కాకుండా 45 గంటల్లో మీరు ఏమీ చేయనంటే మటుకు మీకు ఎక్కడి నుంచే అల్టిమేటం జారీ చేస్తున్నాం, ఈ సభ నుంచే. దీని అందరికీ సమ్మతమేనా? అందరికీ గట్టిగా తప్పట్లు కొట్టండి. సమ్మతమే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫస్ట్ ఆప్షను ఇంతకుముందు పూర్వపు మురుక్కారో పరిస్థితి ఎలాగుంటుందో అలా కొనసాగించడం. 2, మీరు కట్టేసిన మురుక్కాలని ఎస్సీ కాలనీ వరకే కట్టారు కాబట్టి ఎస్సీ కాలనీ నుంచి ఇంకో 1/2 కిలోమీటర్లు పొడిగించి గడ్డ వరకు ఆ మురిక్కాలువ వెళ్ళేలాగా పొడిగించండి. అదే కాకుండా ఎస్సీ కాలనీలో ఉన్న మురికి కాలువలన్నింటినీ దీనికి అనుసంధానం చేయండి కల్వర్ట్లేసి. రోడ్డుకి ఇరువైపులా కాలం ఉండాలి యాక్చువల్గా. అదేంటంటే ఎస్సీ కాలనీ వైపు డైవర్ట్ చేశారు. అంటే నేను అంటుంది ఏంటంటే స్ట్రైట్ గా వెళ్ళాలి ఇటు. కాబట్టి ఈ ఆప్షన్లు మీరు వెళ్ళి ఈ గ్రామస్తులతో మాట్లాడి ఖచ్చితంగా అమలు చేయండి. మీరు వెంటనే అమలు చేయొద్దు. మేము చేస్తామని చెప్పి రాతపూర్వకంగా రాసి ఇవ్వండి. గ్రామస్తులు ఒకసారి గ్రామస్తులు మాట్లాడతారంటే ఒకసారి మాట్లాడండి.